ఈ రోజు జై భారత్ మేనిఫెస్టో విడుదలైంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన జేడీ నారాయణ జై భారత్ నేషనల్ పార్టీ ప్రజలకు అందించనున్న పథకాల గురించి తెలియజేశారు. జై భారత్ నేషనల్ పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించడమని జేడీ నారాయణ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతి సచివాలయానికి 10 చిన్న మధ్యతరగతి పరిశ్రమలను ఏర్పాటు చేయడం, ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. అయితే గతంలో రాజకీయ నాయకులు తమకు నచ్చిన ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేవాళ్లని ఆరోపించిన ఆయన జై భారత్ నేషనల్ పార్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటుందని, అందుకే ప్రతి పంచాయతీలో ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ఇక గ్రామాల్లో గ్రామీణ ఉపాధి కోసం పథకం అందుబాటులో ఉంటుందని, కానీ పట్టణాల్లో ఆ పథకం లేదని వెల్లడించిన ఆయన మొదటిసారిగా పట్టణ ఉపాధి హామీ పథకం కూడా అమలు చేస్తామని ధైర్యంగా జై భారత్ నేషనల్ పార్టీ తెలియజేస్తుందన్నారు. పట్టణ ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి కల్పిస్తామని తెలియజేశారు. ఇక జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతూ జాబ్ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం ఇస్తామని తెలియజేశారు. జాబ్ షెడ్యూల్ రిపబ్లిక్ డే నుండి మొదలవుతుందని, అంటే జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా గ్రూప్ 1 నోటిఫికేషన్స్, అలానే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రూప్ 2 నోటిఫికేషన్స్, కాగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్స్, అక్టోబర్ 21న సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా కానిస్టేబుల్, ఎస్ఐ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలియజేశారు. అనంతరం మద్యపాన నిషేధం గురించి ప్రస్తావించిన ఆయన ఆంధ్రప్రదేశ్లో యువతరం మద్యం మత్తులో తూగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం మహిళల చేతుల్లోనే ఉందని తెలిపిన ఆయన మహిళల చేతుల్లో మద్యపాన పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆ పథకం ద్వారా పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో నిర్వహించే సర్వసాధారణ సభల్లో 50% మంది మహిళలు వాళ్ల ప్రాంతంలో మద్యం షాపులు వద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆ షాపులను మూసివేయడం జరుగుతుందని, అలానే పర్మిట్ విధానాన్ని ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఇక గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ₹1 కోటి గ్రాంట్ను ఇస్తామని పేర్కొన్నారు. అలానే ఏకగ్రీవ ఎన్నికలతో వివాదాలు లేవని, ప్రతి గ్రామ పంచాయతీకి 25 లక్షల ప్రోత్సాహం కూడా అందిస్తామని తెలిపారు. ప్రతి మండలం నుండి మోడల్ గ్రామాలకు ₹1 కోటి ప్రోత్సాహం ఇవ్వబడుతుందని తెలిపారు. సబ్సిడీపై ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్, ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం, ఇక ప్రతి నియోజకవర్గానికి నిమ్స్ స్థాయి హాస్పిటల్, ప్రతి జిల్లాకు ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్ నిర్మిస్తామని వెల్లడించారు. అలానే ప్రతి మండలంలో ప్రభుత్వ మెడికల్ షాప్ సంయుక్త భాగస్వామ్యం ద్వారా ఆరోగ్య బీమా ఏర్పాటు చేస్తామని తెలిపారు.